హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మన ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్లో భాగంగా లాస్ట్ టైం మనం సెప్టెంబర్ 1 రోజు జరిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మనం సెప్టెంబర్ రోజు అదే రోజు జరిగిన థర్డ్ షిఫ్ట్ పేపర్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో చాలా ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. వాటన్నింటినీ కూడా క్లియర్ కాన్సెప్ట్తో నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఓకేనా? సో ఎవరైతే మన ఛానల్ డైలీ ఫాలో అవుతున్నారో అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. పిన్ టు పిన్ ప్రతిదాన్ని కూడా అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. సో సెప్టెంబర్ జరిగిన థర్డ్ షిఫ్ట్ అనమాట, సాల్వ్ చేద్దాం. ఇదిగోండి ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చనే మనకి జెనెటిక్స్ నుంచి అడిగాడు అనమాట. జెనెటిక్స్ ఏంటి అంటే క్వశ్చన్, when Mendel studied the inheritance of two traits in the pea plant, in what phenotypic ratio did he get for the plants in F2 generation అన్నాడు. అంటే మెండల్ ఎప్పుడైతే తన ప్రయోగాన్ని చేస్తున్నాడో అప్పుడు పీ ప్లాంట్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన, బఠానీ మొక్క. ఈ పీ ప్లాంట్లో ఆయన 2 ట్రైట్స్ తీసుకున్నాడు. 2 ట్రైట్స్ అంటే 2 లక్షణాలు. కాబట్టి 2 వేరు లక్షణాలు ఉన్న మొక్కల్ని తీసుకొని ఆ రెండింటిని పోలినేషన్ చేసినప్పుడు ఎలా ఫామ్ అవుతాయి ఏంటి అని అడిగాడు. ఇదిగోండి దాన్ని మనం ఇమేజ్ సహాయంతో చూద్దాం. చూడండి, ఇక్కడ చూస్తే రౌండ్ ఎల్లో అంటే ఒక బఠానీ గింజ రౌండ్ ఎల్లో అంటే రౌండ్ అనేది ఒక లక్షణం, ఎల్లో అనేది ఒక లక్షణం. ఇదిగోండి వై అంటే ఏమో ఎల్లో, ఆర్ఆర్ అంటే ఏమో రౌండ్ అనమాట. ఇలా ఒక లక్షణాన్ని తీసుకున్నాడు. తర్వాత స్మాల్ వై అంటే ఏంటి? గ్రీన్. స్మాల్ ఆర్ అంటే ఏంటి? వ్రింకిల్. అంటే రౌండ్గా ఉన్న ఎల్లో గింజని, వ్రింకిల్గా ఉన్న గ్రీన్ గింజని తీసుకున్నాడు. ఈ రెండింటి ద్వారా ఎప్పుడైతే పొలినేషన్ చేస్తారో, హైబ్రిడ్ క్రాస్ చేస్తారో అప్పుడు ఏం ఫామ్ అవుతాయి అంటే ఇదిగోండి ఇలా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇలా ఫామ్ అయ్యే వాటిలో ఇదిగోండి ఇవన్నీ కూడా ఏంటి? ఇదిగోండి ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. అంటే ఈ 2 రకాల లక్షణాలు కలిగిన మొక్కని, ఈ 2 రకాల లక్షణాలు కలిగిన మొక్కని మనం క్రాస్ చేసినప్పుడు ఇదిగోండి ఫస్ట్ 9:3:3:1 ఫామ్ అయింది అనమాట. దీన్ని ఫీనోటైప్ రేషియో అంటారు. అంటే చూడంగానే పలానా మొక్క ఈ లక్షణం ఇలా ఉంది అని చెప్పడం. ఇప్పుడు మనకి 9 రకాలు ఏమొచ్చినాయి? రౌండ్ ఎల్లో అనమాట. ఇక్కడేమో 3 చూసామనుకోండి రౌండ్ గ్రీన్, ఇక్కడేమో 3 చూసామనుకోండి వ్రింకిల్ ఎల్లో, ఇక్కడ చివరిగా చూసామనుకోండి వ్రింకిల్ గ్రీన్. అంటే ఈ లక్షణాలు కలిగిన మొక్కని, ఈ లక్షణాలు కలిగిన మొక్కని మనం క్రాస్ చేస్తే 9 ఇవి రావటానికి అవకాశం ఉంది, 3 ఇవి రావటానికి అవకాశం ఉంది, 3 ఇవి, 1 ఇది అనమాట. అంటే వ్రింకిల్ గ్రీన్ అనేది ఒకటే వచ్చింది, రౌండ్ ఎల్లో 9 వస్తాయి. ఎప్పుడు ఇది? F2 జనరేషన్లో అనమాట. సో 9:3:3:1 అనేది ఆన్సర్. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ 9:3:3:1. దీని గురించి మీకు ఇంకా బాగా తెలియాలంటే జెనెటిక్స్ బాగా చదివితే మీకు అర్థమైంది అనమాట. అక్కడ మోనో హైబ్రిడ్ క్రాస్, డై హైబ్రిడ్ క్రాస్ అని చెప్పి లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్ చెప్పి జెనెటిక్స్ కొన్ని లాస్ తీసుకొచ్చాడు అనమాట. అదంతా మనకి హెరిడిటీలో క్లియర్గా మనకు అర్థమైంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లాస్ట్ టైం కూడా నేను విషయం చెప్పడం మర్చిపోయాను. యూకారియోటిక్ రైబోజోమ్స్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు దీంట్లో సబ్ యూనిట్స్ 50S 40S అన్నాను, తప్పు. అది 60S 40S. అడవుల్లో నేను 50-40 రాశాను, కాదు 60-40 అనమాట సబ్ యూనిట్స్. యూకారియోటిక్ రైబోజోమ్స్ యొక్క సబ్ యూనిట్స్ ఎలా ఉంటాయి అంటే 60S అండ్ 40S. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇది నిన్న సెకండ్ షిఫ్ట్లో మిస్ అయిన క్వశ్చన్ అనమాట. అంటే తప్పుగా చెప్పాను, ఇప్పుడు కరెక్షన్ చేస్తున్నాను. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ ఎక్స్ప్లెయిన్డ్ యూజింగ్ ద ఫినోమినన్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ని ఏది ఎక్స్ప్లెయిన్ చేయదు అన్నాడు. రీడెండింగ్ ఆఫ్ సన్ డ్యూరింగ్ ది సన్ రైజ్ అన్నాడు, ఇది కాదు. రెడ్ కలర్ యూజ్డ్ ఫర్ డేంజర్ సిగ్నల్స్, ఇది కాదు. బ్లూ కలర్ ఆఫ్ ది స్కై, ఇది కాదు.
ఇగో ఇదనమాట ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్. ఇది ఆన్సర్ అనమాట. ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ అనేది ఎందుకు జరుగుతుంది? అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్, వాతావరణంలో జరిగే వక్రీభవనం వల్ల నక్షత్రాలు అనేవి మెరుస్తున్నాయి అన్నమాట. కానీ ఈ 3 ఎందుకు జరుగుతున్నాయి? స్కాటరింగ్ జరుగుతుంది. స్కాటరింగ్ జరిగినప్పుడు ఈ 3 జరుగుతాయి అన్నమాట. కానీ వాడు నాట్ స్కాటరింగ్ అన్నాడు, కెన్ నాట్ ఫినోమినన్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అన్నాడు. కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పైన 3 కూడా స్కాటరింగ్ అనే ప్రాపర్టీ మీద ఆధారపడి జరిగేవన్నమాట. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏ యూనిసెల్యులర్ ఆర్గానిజం అంటే ఏకకణజీవి హ్యాజ్ ఏ డిఫైనెడ్ షేప్, టేక్స్ ఫుడ్ ఇన్ ఎట్ ఏ స్పెసిఫిక్ స్పాట్ అండ్ యూజెస్ హెయిర్ లైక్ సిలియా టు మూవ్ ఫుడ్ టు దట్ స్పాట్, ఐడెంటిఫై ద ఆర్గానిజం అన్నాడు. ఒక యూనిసెల్యులర్ ఆర్గానిజంలో ఫుడ్ని ఇంటేక్ చేసుకోవడానికి ఒక స్పాట్ దగ్గరికి ఒక ఒక సర్టెన్ ప్లేస్ దగ్గరికి ఫుడ్ని ఇంటేక్ చేసుకోవడానికి ఒక జీవికి సిలియా అలాంటి స్ట్రక్చర్ ఒకటి ఉండిద్ది అనమాట. సిలియా లాంటి స్ట్రక్చర్ ఉండిద్ది. అయితే ఏకకణ జీవుల్లో దేనికి ఉండిద్ది అని అడిగాడు. ఫస్ట్ది లైసా, పారామీషియమ్మా, యుగ్లీనా, ప్లాస్మోడియమ్మా? ఆన్సర్ పారామీషియం. పారామీషియంకి సిలియా అనే స్ట్రక్చర్ ఉండిద్ది అనమాట. దానివల్ల అది ఫుడ్ని ఇంటేక్ చేసుకుండిద్ది. లైస్ అంటే ఏంటో తెలుసు కదా, పెయిన్ అనమాట. యుగ్లీనా, ప్లాస్మోడియం కూడా యూనిసెల్యులారే. మనకి యూనిసెల్యులార్ అంటే మనకి ఏమొస్తాయి? యుగ్లీనా, ప్లాస్మోడియం, మలేరియాకి ప్లాస్మోడియం అనమాట. పారామీషియం, అమీబా, ఆల్గేలో అయితే డయాటమ్స్, ఫంగస్లో అయితే ఈస్ట్, బ్యాక్టీరియాలో అయితే ఈకోలి బ్యాక్టీరియా. ఇవన్నీ కూడా ఏకకణ జీవులు అనమాట. ఏకకణ జీవులు ప్రోటోజోవాలో ఉంటాయి, ఫంగస్లో ఉంటాయి, బ్యాక్టీరియాలోనూ ఉంటాయి. ఓకేనా? కాస్త నా వాయిస్ బాగోలేదు, అందుకే మెల్లిగా మాట్లాడుతున్నాను, కాస్త అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఆన్సర్ ఏంటి? పారామీషియం అనమాట. నెక్స్ట్, విచ్ గ్యాసెస్ ఆర్ ఎవాల్వ్డ్ డ్యూరింగ్ ద కంప్లీట్ డీకంపోజిషన్ ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ అన్నాడు. ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ కంప్లీట్ డీకంపోజిషన్ జరిగినప్పుడు ఏం ఫామ్ అవుతాయి అన్నాడు. చాలాసార్లు చెప్పాను. 2FeSO4 ఫెర్రస్ సల్ఫేట్ గివ్స్ రైస్ టు Fe2O3 ఫెరిక్ ఆక్సైడ్, SO2 SO3. ఇదన్నమాట. ఇది డీకంపోజిషన్ అయినప్పుడు ఇలా ఫామ్ అవుతాయి. కాబట్టి బోత్ SO2 అండ్ SO3 అనేది ఆన్సర్స్ అనమాట. సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్ రెండు ఫామ్ అవుతాయి. ఓకేనా? సో ఫెర్రస్ సల్ఫేట్ పూర్తి ఫార్ములా ఏంటి? FeSO4 7H2O అంటారు. దీన్ని గ్రీన్ విట్రియోల్ అంటారు. ఓకేనా? గ్రీన్ విట్రియోల్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇది డీకంపోజిషన్ జరిగినప్పుడు ఇలా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇది ఫెరిక్ ఆక్సైడ్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇదిగోండి ప్రాబ్లం అడిగాడు. ప్రాబ్లం, an ఆబ్జెక్ట్ సైజు 1 centimeters అన్నాడు. ఆబ్జెక్ట్ అంటే H0 1 centimeters ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఓకే, మిర్రర్ ఏంటి అంటే కాన్కేవ్ మిర్రర్. ఫోకల్ లెంత్ 16, F ఈక్వల్ టు -16 centimeters. డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే U ఈక్వల్ టు -24 centimeters. ద ఇమేజ్ ఫార్మ్డ్ ఎలా ఫామ్ అయింది అండ్ ఇట్స్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అడిగాడు. ఓకేనా? ఫస్ట్ మనకి హైట్ తెలియాలంటే HI/H0 ఈక్వల్ టు -V/U. ఇది అనమాట ఫార్ములా. ఈ ఫార్ములా పెట్టి మనం కనుక్కోవాలంటే మనకేం తెలియాలి? V తెలియాలి. V తెలియడానికి మనం మిర్రర్ ఫార్ములా వాడదాం. 1/F ఈక్వల్ టు 1/U ప్లస్ 1/V. 1/F అంటే -1/16, 1/U అంటే -1/24 ప్లస్ 1/V. -1/16 ప్లస్ 1/24 ఈక్వల్ టు 1/V. ఎల్సిఎం 48, -3 ప్లస్ 2 -1/48 ఈక్వల్ టు 1/V.
v ఈక్వల్ టు -48 సెంటీమీటర్స్. ఇదన్నమాట మనకి v వాల్యూ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు తీసుకొచ్చి దీంట్లో పెడదాం. చూడండి, హెచ్ఐ అంటే మనకు తెలియదు. h0 అంటే ఎంత 1 సెంటీమీటర్స్ మైనస్ వి మైనస్ ఎంత, ఇగో ఇక్కడ -48 ఉంది, మైనస్ ఉంది, మైనస్ మైనస్ ఏముంది ప్లస్ అయిపోయింది బై ఇవి ఎప్పుడు మైనస్ తీసుకోవాలి, -24 24 ఒకట్లు 24 రెండులు. హెచ్ఐ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ మైనస్ అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనకి మైనస్ వచ్చిందో ఇమేజ్ ఏంటి, ఇన్వర్ట్. సో ఇన్వర్ట్ 2 సెంటీమీటర్స్. ఎక్కడుంది ఆన్సరు, ఇదిగోండి, ఇన్వర్టెడ్ 2 సెంటీమీటర్స్. ఓకేనా? సో ప్లస్ వస్తే ఎరెక్ట్, మైనస్ వస్తే ఇన్వర్ట్ అనమాట. 2 సెంటీమీటర్స్ ఆన్సర్ వచ్చింది. 2 × 1 2 అయిపోయింది. ఇలాంటివి మనం చాలాసార్లు చాలా షిఫ్ట్లు సాల్వ్ చేసాం. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. Which of the following parts of the human body are not lined with squamous epithelium? చెప్పాను కదా మీకు, యానిమల్ టిష్యూస్లో ఒక ఇంపార్టెంట్ టిష్యూ ఏంటి, ఎపిథీలియం. దాంట్లో స్క్వామస్ ఎపిథీలియం అనేది దేంట్లో ఉండదు అన్నాడు. మౌత్లో ఉండిద్ది, స్కిన్లో ఉండిద్ది, ఈసోఫాగస్లో ఉండిద్ది, కిడ్నీ ట్యూబుల్స్లో ఉండదు. దీంతో పాటు ఇంటెస్టైనల్ లైనింగ్స్, పేగులో కొన్ని ప్రాంతాల్లో ఇంటెస్టైనింగ్ వాటి లైనింగ్స్లో కూడా ఈ స్క్వామస్ ఎపిథీలియం డిష్ అనేది ఉండదు అనమాట. కానీ మౌత్లో, స్కిన్లో, ఈసోఫాగస్ అన్నవాహికలో, అదేవిధంగా లేడీస్లో అయితే వజినల్ పార్ట్స్లో కూడా ఈ స్క్వామస్ ఎపిథీలియం డిష్ ఉండిద్ది. కానీ కిడ్నీ ట్యూబుల్స్లో, ఇంటెస్టైనల్ లైనింగ్స్లో స్క్వామస్ ఎపిథీలియం డిష్ ఉండదు. ఓకేనా? స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం, ఇలా చాలా రకాలు ఉంటాయి ఎపిథీలియల్ టిష్యూలో. ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో కూడా ఫోటో పెట్టాను. ఓకేనా? యానిమల్ టిష్యూస్ 9th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లో ఉంటాయి, ఒకసారి మీరు చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ద హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ అన్నాడు. దేనికి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉండిద్ది అన్నాడు. సో దేనికి ఎక్కువ ఉండిద్ది, కాల్షియంకి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉండిద్ది. సో సోడియంకి, లిథియంకి బాయిలింగ్ పాయింట్ చాలా తక్కువ, కాల్షియంకి బాయిలింగ్ పాయింట్ చాలా ఎక్కువ. అయితే కాల్షియంలో ఇది కూడా CaCl2 కదా, మరి CO1 ఎందుకు పెట్టారు అంటే ఇట్ కెన్ గో క్యాల్సినేషన్ ప్రాసెస్లో గుండా వెళ్ళగలదు అనమాట. అందుకే దానికి హై బాయిలింగ్ పాయింట్ ఉండిద్ది. అందుకే దీని పేరు క్విక్ లైమ్ అనే చాలా మందికి తెలుసు. ఇంకో పేరు కూడా ఉందన్నమాట, దీని పేరు బంట్ లైమ్ అనమాట. BURNT బంట్ లైమ్. హై బాయిలింగ్ పాయింట్ ఉండిద్ది అనమాట. గుర్తుపెట్టుకోండి, కాల్షియం ఆక్సైడ్ పొడుచున్నానికి ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉండిద్ది. ఇదిగోండి, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పుడు మనకి కాన్సెప్ట్ వచ్చారా అని అర్థమైంది. చాలా మంచి కాన్సెప్ట్ అనమాట. ఏమీ ఇవ్వాల, పిక్చర్ ఇచ్చి మనం ఎంత అర్థం చేసుకొని పెట్టాలో చూడండి. an optical device X forms image CD for object AB as shown in the figure. The device X అన్నాడు. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టాడు, ఇక్కడ ఒక ఇమేజ్ ఫామ్ అయింది. అయితే ఇది ఏంటి అని అడిగాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్, ఇక్కడ పెట్టిన ఇమేజ్ ఏమో చిన్నగా ఉంది, ఇక్కడ పెట్టిన ఇమేజ్ ఏమో పెద్దగా అయింది, అవునా కదా? కాబట్టి కాన్వెక్స్ మిర్రర్లో ఎప్పుడు డిమినిష్ ఇమేజ్ ఉండి తప్ప ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఉండదు. అంటే ఆబ్జెక్ట్ చిన్నగా పెడితే ఇమేజ్ పెద్దగా మారలేదు కదా, మారదు. దేంట్లో మారదు, కాన్వెక్స్ మిర్రర్లో ఎప్పుడు 2 కండిషన్స్ ఉంటాయి. ఆ 2 కండిషన్స్ మనం చూసినా సరే ఇమేజ్ ఎప్పుడు డిమినిష్గా ఉండిద్ది. కాబట్టి కాన్వెక్స్ మిర్రర్ కాదు. కాన్వెక్స్ మిర్రర్ కాదు అంటే కాన్కేవ్ లెన్స్ కూడా కాదు, బికాజ్ కాన్వెక్స్ మిర్రరే కాన్కేవ్ లెన్స్, కాబట్టి అవ్వదు. అంటే ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది. ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్ చూద్దాం. కాన్వెక్స్ లెన్స్ మనం చూసామనుకోండి, ఎప్పుడైనా లెన్స్ మనం చూసుకున్నప్పుడు ఇమేజ్ ఎప్పుడు ఎటువైపు ఫామ్ అయింది, రైట్ సైడ్ ఫామ్ అయింది, అంతే కదా?
ఇది లెన్స్గా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ పెడితే ఇటువైపు ఫామ్ అవ్వాలి. సో కాన్వెక్స్ లెన్స్లో అన్నీ ఎలా ఉంటాయి, రియల్ ఇన్వర్టే ఫామ్ అయింది, అంతే కదా, అన్నీ కూడా అటువైపు పడతాయి. సో కాన్వెక్స్ లెన్స్లో ఒకే ఒక కండిషన్స్లో ఇటువైపు ఫామ్ అయింది, అది కూడా సేమ్గా ఉండిద్ది. అంటే ఇది చిన్నది, ఇది పెద్దది. సో కాన్వెక్స్ లెన్స్లో చిన్నది పెద్దది కండిషన్ ఫామ్ అయినా సరే అవి సేమ్ సైడ్ ఫామ్ అవుతున్నాయి, కాబట్టి కాన్వెక్స్ లెన్స్ కూడా కాదు. ఇక మిగిలిపోయింది ఏంటి ఆన్సర్, కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్లో ఇదే కండిషను, వర్చువల్ ఎరెక్ట్ అనమాట. సో ఒక ఆబ్జెక్ట్ని ఎడం వైపు పెడితే కుడివైపు పెద్దగా పడే కండిషన్ కాన్కేవ్ మిర్రర్లోనే ఉంది, అది కూడా చివరి కండిషన్ అనమాట, వర్చువల్ అండ్ ఎరెక్ట్. సో ఈ మూడు కాదు. పాయింట్ మీకు అర్థమైందా? చాలా మంచి కాన్సెప్ట్ అనమాట ఇది, అంత ఈజీగా ఎవరికి అర్థం కాదు. అక్కడ ఏం చేశాడంటే ఇటువైపు చిన్న ఇమేజ్, అటువైపు పెద్ద ఇమేజ్ పెట్టి ఇలాంటిది ఎక్కడ ఫామ్ అయింది అని అడిగాడు. సో ఎక్కడ ఫామ్ అయిద్దో నేను చెప్పుకుంటూ వచ్చాను, మీకు అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ చూడండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద వేస్ట్ ప్రొడక్ట్ ఇన్ ద ఫోటోసిన్సిస్ అన్నాడు. ఫోటోసిన్సిస్లో వేస్ట్ ప్రొడక్ట్ ఏంటి, ఆక్సిజన్ని. దానికి CO2 కావాలి, వాటర్ కావాలి, సన్లైట్ కావాలి, ఈ మూడు కావాలి. అవుట్కమ్ ఏంటి, వేస్ట్ ప్రొడక్ట్. కావాల్సిన ప్రొడక్ట్ ఏంటి, గ్లూకోజ్ అనమాట. సో ఆక్సిజన్ ఈజ్ ద వేస్ట్ ప్రొడక్ట్. నెక్స్ట్, డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఆర్మేచర్ ఆఫ్ మోటార్ కెన్ బి ఫౌండ్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్నాడు. మోటార్ అని ఎప్పుడు ఇచ్చినా సరే అది ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్కి సంబంధించింది. సో ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్తో మనం ఆర్మేచర్ లేదా కాయిల్ మన రొటేషన్ తెలుసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, when resistors are connected in series combination, the potential difference across the each resistor will be అన్నాడు. రెసిస్టర్స్ని ఎలా కనెక్ట్ చేశాడు, సిరీస్లో కనెక్ట్ చేశాడు. అలా కనెక్ట్ చేసినప్పుడు మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎలా ఉండిద్ది అన్నాడు. చూడండి, ఇది మీకు అర్థం అవటానికి నేను కాన్సెప్ట్ తీసుకుంటాను. ఇక్కడ 4 ohms, ఇక్కడ 6 ohms, రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేశాను. ప్లస్ మైనస్, వోల్టేజ్ ఒక 10 volts ఇచ్చాను. ఇప్పుడు కనుక్కుందాం. I = V/R. V ఎంత, 10, R ఎంత, 10. కరెంట్ ఎంత వచ్చింది, 1 amps వచ్చింది. సో I అనేది కామన్. ఇది ఒక సిరీస్ సర్క్యూట్ కాబట్టి కరెంట్ ఎలా ఉండిద్ది, 2 రెసిస్టర్స్లో సేమ్గా ఉండిద్ది. ఇప్పుడు మనం పొటెన్షియల్ డిఫరెన్స్ చూద్దాం. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఇక్కడ V1, ఇక్కడ V2. V1 ఇది V2 రేషియో. V1 = I × R1, V2 = I × R2. క్యాన్సిల్ చేసామనుకోండి, R1 R2 వచ్చింది. అంటే వోల్టేజ్ రేషియో ఎలా ఉంది, ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్కి ఉంది. కాబట్టి ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఈచ్ రెసిస్టర్ విల్ బి ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. అంటే రెసిస్టెన్స్ అనేది ఏ ప్రపోర్షన్లో ఉండిద్దో వోల్టేజ్ కూడా అదే ప్రపోర్షన్లో ఉండిద్ది. ఎప్పుడు, ఇన్ ద సర్క్యూట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అనమాట, బికాజ్ కరెంట్ ఈజ్ సేమ్ ఇన్ సిరీస్, అందుకే అలా ఉందన్నమాట. ఓకేనా? గుడ్ క్వశ్చన్. నెక్స్ట్, ఇదిగోండి చూడండి. ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ ద నార్త్ అండ్ కరెంట్ ఈజ్ మూవింగ్ ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్ త్రూ ద కండక్టర్. ఓకే, దెన్ ద కండక్టర్ విల్ మూవ్ అన్నాడు. మనకి ఇలా అన్ని డైరెక్షన్సే ఇచ్చాడు. ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నార్త్ వైపుకి వెళ్తుంది. సో ఈస్ట్ వైపు నుంచి సౌత్ వైపు నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎటువైపు వెళ్తుంది, నార్త్ వైపుకి వెళ్తుంది. నెక్స్ట్ కరెంట్ అనేది ఈస్ట్ నుంచి ఇలా వెళ్ళి వెస్ట్ వైపుకి వెళ్తుంది. ఈస్ట్ టు వెస్ట్ అన్నాడు చూసారా, ఇలా వెళ్తుంది. ఇప్పుడు మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలి అంటే మీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి. ఈ క్వశ్చన్ చదువుతున్నప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని మిడిల్ ఫింగర్ని ఇటువైపు చూపించండి. ఓకేనా? మిడిల్ ఫింగర్ దేన్ని చూపిస్తుంది, కరెంట్. నెక్స్ట్ మీ చూపుడు వేలు అనమాట,
చూపుడు వేలుని ఇటువైపు చూపించండి, నార్త్ వైపు చూపించండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వైపు. సో మిడిల్ వేలునేమో కరెంట్ వైపుకి ఇలా చూపించి, చూపుడు వేలు ఇదేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూపించారనుకోండి, మీ బొటన వేలు కిందకు ఉండిద్ది అనమాట. మీరు మీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని మీ మధ్య వేలునేమో ఇటువైపుకి కరెంట్ వైపుకి, మీ చూపుడు వేలునేమో ఈ పైకి నార్త్ వైపు ఈ యారో మార్క్ వైపు ఇలా చూపించారనుకోండి, ఈ యారో మార్క్ వైపు ఏమో మధ్య వేలు, ఈ యారో మార్క్ వైపు చూపుడు వేలు చూపిస్తే మీ బొటన వేలు ఉంది అది కిందకు ఉండిద్ది అనమాట. కాబట్టి ద ఫోర్స్ ఎటువైపు చూపించింది అంటే ఇన్ ద డౌన్వర్డ్, కింద వైపుకు చూపించబడిద్ది. ఈ మూడు కాదు. అప్లికేషన్ ఓరియంటెడ్లో అడిగాడు అనమాట. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారం చూపించినప్పుడు ఎలా అయింది అన్నాడు. సో డౌన్వర్డ్లో పనిచేసిద్ది. ఇది మీకు ఎగ్జాక్ట్గా మోటార్లో క్లియర్గా అర్థమైంది. ఓకేనా, దాన్ని ఇలా ఇచ్చాడు అనమాట. మీకు క్లియర్గా అర్థం కావాలంటే నేను చెప్పాను కదా, ఈ ఆరో మార్క్లో ఏమో మీ మధ్య వేలు, ఎడం చేదొక్క మధ్య వేలు, ఈ పైకి ఏమేమో మీ చూపుడు వేలు. సో ఇలా పెట్టుకున్నారనుకోండి, ఈ బొటన వేలు అనేది కిందకు ఉండిద్ది అనమాట. సో డౌన్వర్డ్ డైరెక్షన్లో చూపిస్తూ ఉండిద్ది. నెక్స్ట్, రేస్ కమింగ్ ఫ్రమ్ ద సన్. Rays coming from the sun are refracted by the atmosphere. Due to this, the apparent sunset is about dash the actual sunset అన్నాడు. అట్మాస్ఫియర్కి రిఫ్రాక్షన్ జరగటం వల్ల అపారెంట్ సన్సెట్ అనేది 2 minutes ఆఫ్టర్ ద యాక్చువల్ సన్సెట్ వచ్చింది. ఇక్కడ అపారెంట్ అంటే ముందే కనపడుతుంది అనమాట. అపారెంట్ సన్ రైజ్ ఈజ్ 2 minutes బిఫోర్ యాక్చువల్ సన్ రైజ్. అంటే సన్ రైజ్ పరంగా చూసామనుకోండి, అపారెంట్ సన్ రైజ్ అనేది 2 నిమిషాలు ముందు ఉండిద్ది దేనికన్నా, యాక్చువల్ సన్ రైజ్ కన్నా. కానీ సన్సెట్ చూసామనుకోండి 2 minutes ఆఫ్టర్ ఉండిద్ది. సో అపారెంట్ సన్సెట్ ఈజ్ 2 minutes ఆఫ్టర్ ద యాక్చువల్ సన్సెట్. సో సన్ రైజ్ అంటున్నాడా సన్సెట్ అంటున్నాడా చూసుకోవాలి. సన్సెట్ అనేమో 2 minutes ఆఫ్టర్ ఉండిద్ది, సన్ రైజ్ అయితే 2 minutes బిఫోర్ ఉండిద్ది. ఓకేనా. Coming to next question. Which of the following is the most electronegative element అన్నాడు. ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అంటే ఏంటి? టు యాక్సెప్ట్ ఎలక్ట్రాన్. ఎవరిచ్చినా సరే ఎప్పుడు ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండేది ఎవరు? హ్యాలోజన్స్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటిన్, ఇవన్నమాట ఉండేది. దీంట్లో ఫ్లోరిన్ ఆప్షన్లో లేదు, ఇంకా మిగిలిపోయింది ఏంటి? క్లోరినే కదా. సో ఆన్సర్ క్లోరిన్. ఒకవేళ ఫ్లోరిన్ ఉందనుకోండి, మనం దాన్ని ఫస్ట్ పెట్టాలి, లేదు కాబట్టి క్లోరిన్ పెట్టాం. ఓకేనా. ఇన్ ద కెమికల్ రియాక్షన్ ద యారో హెడ్ పాయింట్ టువర్డ్స్ ద అన్నాడు. ఇది కెమికల్ రియాక్షన్, ఇలా యారో రాస్తాం. ఇక్కడ ఉండే వాటిని ఏమంటారు? రియాక్టెంట్స్ అంటారు. ఇక్కడ ఉండే వాటిని ఏమంటారు? ప్రొడక్ట్స్ అంటారు. వాడు ఏమన్నాడు? యారో హెడ్ దేన్ని చూపిస్తుంది అన్నాడు? ప్రొడక్ట్స్ చూపిస్తుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇది గ్లూకోజ్ ఆక్సిజన్. గ్లూకోజ్ ఆక్సిజన్ సమక్షంలో బ్రేక్ అయింది అనుకోండి, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఎనర్జీ వస్తాయి. దీన్ని మనం ఏమంటాం? రెస్పిరేషన్ అంటాం. ఓకేనా. బ్రీతింగ్ అంటే ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్, మన బాడీలోకి ఆక్సిజన్ని తీసుకోవటాన్ని బ్రీతింగ్ అంటారు. లోపలికి వెళ్ళిన ఆక్సిజన్ను, ఈ గ్లూకోజ్ని బ్రేక్ చేయడాన్ని రెస్పిరేషన్ అంటారు, శ్వాసక్రియ అంటారు. ఓకేనా. సో ఎప్పుడైతే మనకు ఆక్సిజన్ సరిగ్గా గ్లూకోజ్ సమయంలో బ్రేక్ అవ్వదో అప్పుడు ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగింది అనమాట. చక్కగా జరిగింది అనుకోండి, ఏరోబిక్ రెస్పిరేషన్ జరిగి మంచిగా ఎనర్జీ ఏటీపీ రూపంలో ఉత్పత్తి అయ్యింది. Mendeleev's periodic table examined the relation between the atomic mass of elements and their dash అన్నాడు. సో మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ అనేది రిలేషన్షిప్ తెలియజేసింది బిట్వీన్ ద అటామిక్ మాసెస్ ఆఫ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఒక ఎలిమెంట్కి ఉన్న ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ రెండింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలదు.
ఓకేనా, నాట్ కలర్, నాట్ ఓన్లీ ఫిజికల్, నాట్ ఓన్లీ కెమికల్ అండ్ ఫిజికల్ రెండు అనమాట. అది పీరియాడిక్ ప్రాపర్టీ అనమాట. when 24 volts voltage equal to 24 volts applied across the conductor 96 amps milliamps 96 milliamps R equal to V by I. V ఎంత 24, 96 into 10 power minus 3 పైకి వెళ్ళింది అనుకోండి 24 by 96 into 10 power 3 21 4 1000 by 4 4 ఒకట్లు 4 పాతికలు, సో 250. R equal to V by I సింపుల్ అనమాట. 1 by 10 power minus 3 పైకి వెళ్తే 10 power 3 తెలుసు కదా, 1 by A power minus M పైకి వెళ్తే A power M అయింది. ఇదిగోండి, ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్. హౌ మచ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ వెన్ వాటర్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ డౌన్ ద టెర్మినల్ లింక్ ఆఫ్ ఏటీపీ. ఏటీపీ అనే ఎనర్జీ ఉత్పన్నమైనప్పుడు కరెన్సీ ఆఫ్ ది సెల్ వాటర్ను ఉపయోగించుకొని ఈ టెర్మినల్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో కొంత ఎనర్జీ ఉత్పన్నమైంది. దాన్నే ఎంత అన్నాడు, 30.5 కిలో జౌల్స్ ఫర్ మోల్. ఒకవేళ కాదనుకోండి 7.3 కిలో క్యాలరీ ఫర్ మోల్. ఇది క్యాలరీస్లో చెబితే, ఇది మోల్స్లో చెబితే, జౌల్స్లో చెబితే. సో 30.5 ఏమో కిలో జౌల్స్ అనమాట, ఇది కిలో క్యాలరీస్ అనమాట. గుర్తుపెట్టుకోండి. 1 క్యాలరీ ఈక్వల్ టు 4.18 జౌల్స్ అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎన్విరాన్మెంట్ నుంచి అడిగిన క్వశ్చన్. సమ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఫుడ్ చైన్ అండ్ ఎనర్జీ ఫ్లో త్రూ ద ఎకోసిస్టమ్ గివెన్ బిలో. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ అన్నాడు. చూద్దాం. ఏ సింగిల్ ఆర్గానిజమ్స్ కెన్ ఫీడ్ సెవరల్ ట్రాపిక్ లెవెల్స్ అన్నాడు. ఒక సింగిల్ ఆర్గానిజము అన్ని ట్రాపిక్ లెవెల్స్ని సెవరల్ వాటికి ఫీడ్ అయ్యిద్ది, ఆహారంగా వెళ్ళిద్ది అన్నాడు. రైటే. ఫుడ్ వెబ్స్ ఇంక్లూడ్ 2 or more ఫుడ్ చైన్స్. అవును, 2 లేదా అంతకన్నా ఎక్కువ ఫుడ్ చైన్స్ ఏమంటారు, ఫుడ్ వెబ్ అంటారు. నెక్స్ట్, ద లోయర్ ద ట్రాపిక్ లెవెల్ at which the organism feeds the less energy it has అన్నాడు. ఇది తప్పు. ఎందుకు తప్పు చూతాను. ఆల్ ఆర్గానిజమ్స్ దట్ ఆర్ నాట్ ప్రొడ్యూసర్స్ ఆర్ కన్జ్యూమర్స్. ఇది రైటే. ప్రొడ్యూసర్స్ కాకుండా ఉండమని ఏమవుతాయి, కన్జ్యూమర్స్ అవుతాయి. చూడండి, ఈ ట్రాపిక్ లెవెల్లో ఎనర్జీ అనేది ఎక్కువ ఉండిద్ది, దీన్ని లోయర్ ట్రాపిక్ లెవెల్ అంటారు. కానీ వాడు ఏమన్నాడు, ద లోయర్ ట్రాపిక్ లెవెల్ హ్యాస్ లెస్ ఎనర్జీ అన్నాడు. తప్పు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళే కొద్ది ఎనర్జీ ఏమైద్ది, తగ్గుతూ ఉండిద్ది. పైకి వెళ్ళే కొద్ది తగ్గుతూ ఉండిద్ది అంటే ఇక్కడ ఎనర్జీ ఎలా ఉండిద్ది అని అర్థం, ఎక్కువ ఉండిద్ది. అంతే కదా, ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తేనే వాటి మీద ఆధారపడి ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెర్షియరీ కన్జ్యూమర్స్ లాంటివి బ్రతుకుతూ ఉంటాయి. కాబట్టి లోయర్ ట్రాపిక్ లెవెల్లో ఎనర్జీ ఎప్పుడు ఎక్కువ ఉండిద్ది, తక్కువ ఎప్పుడు ఉండదు. పైకి వెళ్ళే కొద్దీ ఎనర్జీ తగ్గుతూ ఉండిద్ది, బయోమాస్ తగ్గుతూ ఉండిద్ది అనమాట. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. A conductor is connected to a battery 6 volts. V1 equal to 6 volts. The potential difference across the conductor. When a battery 9 volts V is connected, the potential becomes V2. V1 by V2 anta annadu. So V1 6, V2 9. 6 by 9. 3 rollu 3 3 2 by 3. ఓకేనా, సింపుల్ క్వశ్చన్ అనమాట అది. V1 B ద పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్పాడు, అంతే, ఏమీ లేదు. నెక్స్ట్, ఆషి బై మిస్టేక్ యూజ్డ్ అన్నోన్ సొల్యూషన్ టు క్లీన్ హర్ క్లాత్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ డిటర్జెంట్ వాడకుండా క్లాత్స్ని, బట్టలను ఉతకడానికి ఏదో అన్నోన్ సొల్యూషన్ వాడింది ఆషి అనే అమ్మాయి. హర్ క్లాత్స్ అవి ఫేడెడ్ అయిపోయినాయి. ద సొల్యూషన్ కుడ్ బి అన్నాడు. ఏం వాడి ఉండొచ్చు, బ్లీచింగ్ పౌడర్ వాడి ఉండొచ్చు. డిటర్జెంట్కి బదులుగా బ్లీచింగ్ పౌడర్ వాడామనుకోండి, బట్టలు ఏమవుతాయి, ఎలా అయిపోతాయి అంటే పీకిపోతాయి అన్నమాట, ఫేడ్ అయిపోతాయి. సో బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ఏంటి, CaOCl2 ఇలా రిప్రజెంట్ చేయాలన్నమాట. ఓకేనా, CaOCl2.
కాల్షియం హైపోక్లోరైడ్. ఒకసారి ఇలా కెమికల్ నేమ్ కూడా అడుగుతాడు. కాల్షియం హైపోక్లోరైడ్ అన్న CaOCl2 అన్న ఒకటే. బ్లీచింగ్ పౌడర్ ఫేడ్ అయిపోయింది బట్టలో. ద ఫస్ట్ మెంబర్ ఆఫ్ ఆల్కైన్ గ్రూప్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అన్నాడు. ఆల్కైన్ అంటే CnH2n-2. మీత్ అంటే 1, ఈత్ అంటే 2. ఒకటి పెట్టాను, 2 1 2, 2 - 2 0 అయిపోయింది. C1H0 వస్తుంది. హెచ్ ఎప్పుడైనా 0 అవ్వచ్చా? ఇదేంటి? హైడ్రో కార్బన్. కానీ ఇక్కడ హైడ్రోజన్ ఏమీ లేకుండా పోయిందిగా, ఒట్టి కార్బన్ మిగిలిపోయిందిగా. కాబట్టి ఆల్కైన్ గ్రూప్లో మీత్ 1 తీసుకుంటే 0 అయిపోతుంది. ఇప్పుడు 2 తీసుకుందాం, C2. 2 2 4 -2, అప్పుడు ఏమైంది? C2H2 అయింది. సో C2H2 వచ్చిందిగా. సో ఈథైన్ అనేది ఫస్ట్గా మనకి ఆల్కైన్ గ్రూప్లో వస్తుంది, కానీ మీథైన్ రాదు. ఎందుకంటే మీథైన్ అంటే 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫార్ములాలో హైడ్రోజన్ 0 అయిపోతుంది. అలా అవ్వకూడదు కదా. కాబట్టి ఈథైన్ అనమాట. ఈథైన్కి ఇంకో పేరే ఎసిటిలీన్. ఈథైన్కి ఇంకో పేరే ఎసిటిలీన్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో దీంతో సెప్టెంబర్ 1 రోజు జరిగిన 3rd షిఫ్ట్ పేపర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో దీంట్లో కూడా అర్థమెటిక్, రీజనింగ్, జీకేకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే జాగ్రత్తగా పేపర్ని అనాలిసిస్ చేసుకోండి. ఓకేనా? నేను ఆల్రెడీ మీకు మ్యాగ్నెటిజం చేస్తానని చెప్పాను, కంపల్సరీగా చేస్తాను. ఓకేనా? దాన్ని రెడీ చేస్తున్నాను. ఒక్కసారి మాట్లాడిన తర్వాత ఒక 2 గంటలు దానికి ఇస్తే ఇక మీరు దాని జన్మలో మర్చిపోలేరు. నేను అలా డిజైన్ చేస్తున్నాను. కాబట్టి హడావుడి పడద్దు, రష్గా ఏమీ చేసుకోవద్దు. కంపల్సరీగా చేస్తాను. ఈ వీక్లో కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను, ఈ వీక్ ఎండింగ్ కల్లా. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, కాన్సన్ట్రేటెడ్గా ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.